బ్రేకింగ్ న్యూస్. నకిలీ లిక్కర్ స్కామ్ లో అద్దెపల్లి జనార్దన్ కి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఈ మేరకు విజయవాడ 6వ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లెనిన్ బాబు తీర్పు వెలువరించారు. దీంతో నెల్లూరు జిల్లాకు అద్దెపల్లి జనార్దన్ ను తరలిస్తున్నారు పోలీసులు. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. హైదరాబాద్ నిజాంపేటలో నకిలీ మద్యం తయారు చేసినట్లుగా జనార్దన్ వెల్లడించారని ప్రస్తావించారు పోలీసులు. 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో నకిలీ ఇన్వాయిస్లతో ఇబ్రహీంపట్నానికి కల్తీ మద్యం పంపేవాడనని జనార్దన్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఫినాయిల్ స్టిక్కర్ వేసి మరీ ఆర్టీసీ కొరియర్ ద్వారా కల్తీ మద్యం రవాణా చేసేవాడని చెప్పాడు. ఇక 2012 నుంచి లిక్కర్ వ్యాపారంలో ఉన్నానని జనార్దన్ చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి. అటు జనార్దన్ రిమాండ్ రిపోర్ట్లో అయితే కీలక విషయాలైతే వెల్లడించారు. సో కల్తీ మద్యం సరఫరాకు సంబంధించి అన్ని విషయాలు కూడా తను ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ బయటకు వచ్చాయి? ఇంకా ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా చాలామంది బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే విజయవాడలోని తాలూకా కోర్టు జనార్దన్ రావుకి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. నెల్లూరు జైలుకి అయితే ప్రస్తుతం జనార్దన్ రావును తరలిస్తున్నారు. అయితే ఇక్కడ రిమాండ్ రిపోర్టుకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దన్ రావు అసలు లిక్కర్ వ్యాపారాన్ని ఎప్పుడు ప్రారంభించారు, కల్తీ లిక్కరు ఎప్పుడు తయారు చేశారు, ఎక్కడ విక్రయించారు, తర్వాత జయచంద్రారెడ్డితో ఎలా పరిచయం అయింది, జయచంద్రారెడ్డి ములకల చెరువులో కానీ ఇబ్రహీంపట్నంలో ఏ విధంగా కల్తీ మద్యాన్ని విక్రయించి తయారు చేశారు అనే అంశాలని రిమాండ్ రిపోర్ట్లో పెట్టడం జరిగింది. 2012 అంటే 13 సంవత్సరాల ముందు 2012లో మొదటిసారిగా లిక్కర్ వ్యాపారాన్ని అద్దెపల్లి జనార్దన్ రావు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ని ప్రారంభించి అప్పుడు లిక్కర్ వ్యాపారం ప్రారంభించారు. అయితే వ్యాపారం బాగా సాగుతున్న సమయంలోనే అక్కడ నేషనల్ హైవే రోడ్ ఎక్స్టెన్షన్ కారణంగా ఏఎన్ఆర్ బార్ని తొలగించి వేరే ప్రాంతంలో పెట్టడం వల్ల నష్టాలు చవిచూసి రావడంతో 2021 వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా ఇబ్బందులు కూడా ఆయన ఫేస్ చేస్తారు. అప్పుడే ఆ ఇబ్బందులు పడుతున్న సమయంలోనే 2021లోనే కల్తీ అంటే నకిలీ మద్యాన్ని తయారు చేయాలని అనుకున్న పనిలో భాగంగా హైదరాబాద్లోని నిజాంపేటలో ఒక ఇంటిని అద్దెకి తీసుకుని నకిలీ మద్యాన్ని తయారు చేశారు. తయారు చేసినటువంటి మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఇబ్రహీంపట్నంలో తన ఏఎన్ఆర్ బారుకు తరలించడానికి ఒక కొత్త వ్యూహాన్ని అనుసరించారు. అదేంటంటే 35 లీటర్ల బాటిల్లో నకిలీ మద్యాన్ని తయారు చేసి నకిలీ మద్యాన్ని నింపి దాని మీద ఫినాయిల్ స్టిక్కర్ అని నమ్మించే ప్రయత్నం చేయడానికి ఫినాయిల్ స్టిక్కర్ అంటించారు. స్టిక్కర్ అంటించి కొరియర్ ద్వారా దాన్ని పంపించి ఇక్కడ ఈ కల్తీ లిక్కర్స్ కేసులో A3కు ఉన్నటువంటి హజీ రిసీవ్ చేసుకునే విధంగా ప్లాన్ వేశారు. అది సక్సెస్ఫుల్గా కొనసాగింది. ఆ విధంగా 2021-22 వరకు అదే విధంగా చేశారు. 2022లో నలుగురితో కలిసి హైదరాబాద్లో E7 అనే బార్ని స్టార్ట్ చేశారు. ఆ E7 అనే బార్ని వేదిక చేసిన అంతకుముందు వరకు ఒక ప్రైవేట్ రూమ్లో తయారు చేసినటువంటి కల్తీ మద్యాన్ని అధికారికంగా వాళ్ళు E7 అనే బార్ను ప్రారంభించి ఆ బార్లోని కల్తీ లిక్కర్ని తయారు చేసి ఏ విధంగా అయితే గతంలో చేశారో 35 లీటర్ల ట్యాంకుల్లో దాంట్లో నింపి అదేవిధంగా ఫెలైన్ స్టిక్కర్లు అంటించి వాటిని ఆంధ్రప్రదేశ్లోని ఇబ్రహీంపట్నంకి తరలించి ఏఎన్ఆర్ బార్లో దాన్ని 1 లీటర్ బాటిల్ చొప్పున లీజుకి విక్రయించేవాళ్ళు. ఈ వ్యాపారం బాగా సాగుతుంది. దాదాపు ఒక్కొక్క బాటిల్ మీద 40 రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే 2023 గోవాకు వెళ్ళినప్పుడు నలుగురు స్నేహితులతో గోవాకు వెళ్ళినప్పుడు అక్కడ బాలాజీ అనే వ్యక్తి, ఈ కేసులో A3గా ఉన్నటువంటి బాలాజీ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. బాలాజీ అప్పుడు పరిచయం అయిన తర్వాత ఇద్దరు కూడా కొన్ని రోజులు సన్నిహితంగా ఉన్నారు. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2023లో ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో బ్రాండెడ్ లిక్కర్ బాటిల్స్ దొరకట్లేదనే కారణంతో చాలామంది గోవాకి వెళ్ళి అక్కడ లిక్కర్ బాటిల్ కొనుగోలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. దానిలో భాగంగానే కల్తీ బ్రాండెడ్ బాటిల్ ఇక్కడి నుంచే తయారు చేద్దామని బాలాజీ చెప్పడంతో ఆ వ్యూహం చేశారు. తర్వాత 2023 ఏప్రిల్ నుండి ఇక్కడ ఏఎన్ఆర్ బార్లోనే కల్తీ మద్యం వ్యాపారాన్ని జనార్దన్ రావు ప్రారంభించారు. తర్వాత ఏఎన్ఆర్ బార్ వేదికగానే దీన్ని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే జయచంద్రారెడ్డి తంబాలపల్లి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డితో స్నేహం కారణంగా అక్కడ ఉన్నటువంటి సురేందర్ నాయుడు, రాజేష్లతో పరిచయం ఏర్పడి
చెప్పడం, వాళ్ళు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం షాపులను కొనుగోలు చేశారు. అయితే వాళ్ళకి మద్యం వ్యాపారంలో అంతగా తెలియకపోవడంతో కొంత నష్టం చవిచూడడంతో వాటి పర్యవేక్షణ బాధ్యత అద్దెపల్లి జనార్దన్ రావు తీసుకుని మొలకల చెరువు వేదికగా కల్తీ మద్యాన్ని తయారు చేయడం, ఆ మద్యాన్ని ఇబ్రహీంపట్నం తీసుకురావడం జరిగిందని రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా చెప్పడంతో రిమాండ్ రిపోర్ట్లో అంశాలను పెట్టారు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి మొలకల చెరువు అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో ఈ మొత్తం కూడా బయటికి రావడంతో ఆ సమయంలో జయచంద్ర రెడ్డితో కలిసి ఆ అద్దెపల్లి జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. విషయం తెలియడంతో వాస్తవంగా ఈ నెల 5వ తేదీన రావాల్సిన వ్యక్తి నిన్న వచ్చి పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ స్కామ్కు సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా అద్దెపల్లి జనార్దన్ పోలీసుల ముందు పోసగుచ్చినట్టు వివరించారు. ఎప్పుడు అసలు వ్యాపారాన్ని ప్రారంభించారు, ఎప్పుడు కల్తీ మద్యం స్టార్ట్ చేశాము, మొలకల చెరువులు ఎప్పుడు స్టార్ట్ చేశాము, ఇబ్రహీంపట్నం ఎప్పుడు స్టార్ట్ చేశాము, దీన్ని ఏ విధంగా సహకరించారు, ఏ విధంగా విక్రయించామనే అంశాలను కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏఎన్ఆర్ బారు వేదికగానే నకిలీ కల్తీ మద్యం అనేది విక్రయాలు ప్రారంభించారు. అయితే 2024 ఎన్నికల ఒక 6 నెలలు మాత్రం గ్యాప్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అద్దెపల్లి జనార్దన్ అయితే నెల్లూరు జైలుకి అయితే తరలిస్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు జనార్దన్ అయితే ప్రస్తుతం 17వ తారీఖు వరకు కూడా రిమాండ్ అయితే విధించారో, అయితే రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు అయితే వెల్లడించారని చెప్పాలి. అసలు తను కల్తీ మద్యానికి పాల్పడినట్లు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఎలా వీటిని సరఫరా చేశారు, అన్ని విషయాలను కూడా పోలీసుల ఎదుటైతే జనార్దన్ ఒప్పుకున్నారు.